హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరప్పల్. ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదంటూ చాలా మంది ఇబ్బందులు పడతారు. వాళ్ళ పిల్లలకు కూడా ఢిల్లీలో సో ప్రాంతాల్లో అందరూ అడుగుతున్నారని చెప్తూ జరుగుతూ ఉంది. అయితే అసలు రాజధాని ఆంధ్రప్రదేశ్కి ఎవరెవరికి అవసరం? పేదలకా, నిరుపేదలకా, రైతులకా అంటే లేదు. ఓన్లీ అఫీషియల్స్కి మాత్రమే రాజధాని అవసరం. అందుట్లో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆ రాజధానిపైనే కాన్సంట్రేషన్‌తో ప్రభుత్వాలు ముందుకు వెళ్తూ ఉన్నాయి. ఆ విషయం మనందరికీ తెలుసు. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మన చుట్టూ విజయవాడ ఉంది, డెవలప్ చెందిన ప్రదేశం. వైజాగ్ ఉంది. నిజంగా చెప్పాలంటే హైదరాబాదు, బెంగుళూరు ఇటువంటి పెద్ద పెద్ద సిటీలు మన చుట్టే ఉన్నాయి. అటువంటి క్రమంలో అమరావతి డెవలప్ చెందుతుందా? చెందగలదా? రియల్ ఎస్టేట్ పరంగా కానీ, అడ్మినిస్ట్రేషన్ పరంగా కానీ అమరావతికి ఎంతవరకు సాధ్యం అవుతుంది అభివృద్ధి అనేది ఒకసారి ఆలోచించుకుంటే, ప్రపంచ ప్రమాణాల ప్రకారం అమరావతి అనేది అభివృద్ధికి నోసుకోలేని ఒక ప్రాంతం. వరద ముంపు ప్రాంతం అని అనేక విధాలుగా నివేదికలు ఇవ్వడం జరిగింది. మంత్రి నారాయణ, ఎవరైతే నారాయణ స్కూల్స్ అధినేత ఉన్నారో ఆయనే చెప్పడం జరిగింది. ప్రపంచ బ్యాంకు లోన్ ఇవ్వడానికి రెడీగా లేదు అమరావతి గురించి అనేసి. అయితే ఈ క్రమంలో ఒక వ్యక్తి అమరావతిలో రాజధాని ఎంత భయానకమో చెప్తూ ఒక వీడియో చేయడం జరిగింది. దయచేసి మీరు కూడా ఒకసారి ఆ వీడియో చూడండి. అప్పుడు మీకు ప్రాక్టికాలిటీ అనేది అర్థమవుతుంది. మనుషులు ఏదో చెప్తూ ఉంటారు. వాళ్ళ స్వప్రయోజనాల కోసం, రియల్ ఎస్టేట్ దందాల కోసం, మనుషుల దగ్గర భూమిని లాగేసుకోవటం కోసం. కానీ నిజానికి అమరావతి అంత త్వరగా డెవలప్ చెందుతుందా అనేది మీరే ఆలోచించాలి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు పూర్తి స్థాయిలో ఒక అవగాహన అనేది రావడం జరుగుతుంది. అంటే మీకు అవగాహన లేదని కాదు, ఉండే ఉంటుంది. కానీ ప్రతిసారి ఎల్లో మీడియాలు, ఎల్లో పేపర్లు మిమ్మల్ని మభ్యపెడుతూ ఉన్నాయి, మాయమాటలు చెప్తూ ఉన్నారు రాజకీయ నాయకులు అందరూ కలిసి. సో అటువంటి క్రమంలో ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఒకసారి చూడండి. ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి ప్రత్యేకతల్ని చూస్తున్నప్పుడు ఒకసారి నేను లాస్ట్ టైం వచ్చేప్పుడు మ్యాప్లో ఇవి చూపించాను, కానీ ఇంకొకసారి ఎప్పుడైనా అవసరం ఉండేది. మనం ఒకసారి ఆంధ్రప్రదేశ్ మ్యాప్ని ఇట్లా చూసుకుంటే 3 పెద్ద నగరాలు మన చుట్టూ ఉన్నాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై. 3 వైపులా ఈస్ట్ వైపున మనకు సముద్రం ఉంది. సో ఈ 3 నగరాలను మించి ఇక్కడ నగరం అంత వసతులు కల్పిస్తే కానీ రాలేరు. లేకపోతే బెంగళూరులో, చెన్నైలో, హైదరాబాద్లో ఉద్యోగం వస్తున్నప్పుడు ఇక్కడ ఎందుకు వస్తారు? ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ. ఈరోజు వ్యాపారం ఎక్కడైనా చేయొచ్చు. క్యాపిటల్ చేతిలో డబ్బులు ఉంటే ఎక్కడైనా వ్యాపారం చేయొచ్చు. ఇక్కడే వచ్చి ఎందుకు వ్యాపారం చేస్తారు? మా ఆంధ్ర రాష్ట్ర రాజధాని కాబట్టి ఆంధ్ర పెట్టుబడిదారుడు ఎవడు ఇక్కడికి వచ్చి డబ్బులు పెట్టడు. ఎక్కడ లాభం వస్తుందో, ఎక్కడ వ్యాపారం చేయడానికి అనుకూలంగా ఉంటుందో అక్కడికే వెళ్తాడు. ఎవరైనా చేతిలో డబ్బులు ఉంటే ఇక్కడ ఎందుకు వచ్చి పెడతారు? సో 3 పెద్ద నగరాలు మన చుట్టూ ఉన్నాయి. వాటిని మించి అవకాశాలు ఇది కలుగుతుందా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. కల్పించడానికి అవకాశం లేదు. ప్లస్ మనకు చూస్తే ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి ఒక మంచి సానుకూలమైనటువంటి పరిణామం ఏంటంటే, ఒక 15 సిటీస్, అంటే విశాఖపట్నం, విజయవాడ మెట్రోపాలిటన్ సిటీస్ అంటారు, 10 లక్షల పైన జనాభా ఉన్న సిటీస్. ఇది కాకుండా 5 లక్షలకు ఇరువైపులా జనాభా ఉన్న సిటీస్ దాదాపు 12 సిటీస్ ఉన్నాయి. ప్రధాన జిల్లా హెడ్ క్వార్టర్స్ అన్ని మీరు రాజమండ్రి, కాకినాడ, గుంటూరు, నెల్లూరు, కడప, కర్నూలు, తిరుపతి, ఇట్లా ఒక డీసెంట్రలైజ్డ్ సిటీ నెట్వర్క్ అనేది చాలా రాష్ట్రాల్లో ఇండియాలో లేదు. ఇప్పుడు తెలంగాణకు ఒకే సిటీ, నెక్స్ట్ సిటీ వరంగల్, ఇంకపోతే నిజామాబాద్. ఈ 3. కరీంనగర్ కూడా చాలా చిన్న టౌన్, 3 లక్షల జనాభా ఉన్న టౌనే. ఆంధ్రప్రదేశ్కు అది ఒక పెద్ద అవకాశం. ఒక డీసెంట్రలైజ్డ్ అర్బన్ సిస్టమ్ మంచిగా డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి సిటీస్ మనకు చాలా ఉన్నాయి. ఇవి కాకుండా అదనంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి వెసులుబాటు 13 ఓడరేవులు మనకు తీరం వెంబడి ఉన్నాయి. అందులో కొన్ని నడుస్తున్నవి, కొన్ని ప్రపోజ్డ్ పోర్ట్ సిటీస్. 5 ఫంక్షనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, చాలా రాష్ట్రాల్లో లేవు. తెలంగాణలో అయితే ఒకటే, హైదరాబాద్ అన్నిటికీ. విశాఖపట్నం, విజయవాడ ఉన్నంతలో పెద్ద ఎయిర్పోర్ట్స్ అనుకుంటే, కర్నూలు, రాజమండ్రి, కడప 3 ఎయిర్పోర్ట్స్ ఈరోజు ఫంక్షనింగ్లో ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ ఉన్న వాటిని డెవలప్ చేసుకుంటే సంపద అవే సృష్టిస్తాయి. వాటిలో మౌలిక వసతులు పెంచడము, గవర్నెన్స్ పెంచడము, మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్స్, ఆ పొలిటికల్ కల్చర్, మున్సిపాలిటీ ఫంక్షన్ అయ్యేటువంటి పొలిటికల్ కల్చర్ని పెరిగితే నీకు ఆటోమేటిక్గా ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. చాలా డీసెంట్రలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. ప్రతిదీ ఈరోజు BHEL లాంటి ఫ్యాక్టరీని పెట్టే అవకాశం లేదు ఎక్కడ. ఎంతసేపు ఐటీ టవర్లు చూపించుకోవడం దానికి తప్ప, ఒక పెద్ద ఇంతకుముందే మాట్లాడుతున్నాం పెద్దలు శోభనాథేశ్వర గారితో, ఈ రాష్ట్రానికి కావాల్సింది అగ్రో ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్. నేను ఒక 4 ఏళ్ల క్రితం రిటైర్ అయినాను. అంతకుముందు 1 ఇయర్ నుంచి ముందే ప్లాన్ చేసి కడప జిల్లా, ఇప్పుడు అన్నమయ్య జిల్లా రాజంపేట దగ్గర మా పల్లెల్లోనే ఎక్కువ టైం గడుపుతున్నా, కొంత వ్యవసాయంలో చేస్తున్నా. కావాల్సింది అగ్రో ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్.
కానీ దాని గురించి మాట్లాడితే ఏఐ ఇంకేదో, నేను దాంట్లో తర్వాత వస్తాను. సో ఇంత అవకాశాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రధాన నగరం చుట్టూ మొత్తాన్ని ఫస్ట్ మైండ్ సెట్ అది అమరావతిని ఈ స్థాయిలో డెవలప్ చేయకపోతే ఆంధ్రాకు భవిష్యత్తు లేదు అనేటువంటి పద్ధతుల్లో ప్రజల్ని బ్రెయిన్ వాష్ చేయడము, దాన్ని ఏమాత్రం విమర్శించినా ఇంక నువ్వు ఆంధ్రాకు వ్యతిరేకివి, లేకపోతే అభివృద్ధి వ్యతిరేకివి, ఇంకొంచెం పైకి వెళ్తే దేశద్రోహివి. ఇవి ఈ భారతదేశంలో జరుగుతున్నటువంటి ట్రెండ్. మరి ఎందుకు ఇంత డీసెంట్రలైజ్ డెవలప్మెంట్ చేసుకుని ఒక వైజాగ్, ఒక నెల్లూరు, ఒక విజయవాడ, కర్నూలు, కడప, తిరుపతి ఎందుకు ఇవి టాప్ క్లాస్ ఫైనాన్షియల్ సెంటర్స్, ఎకనామిక్ సెంటర్స్ కాకూడదు అంటే వాటి మీద ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే కొత్తది మొదలుపెట్టి మీడియా ద్వారా బ్రెయిన్ వాష్ చేస్తే దాని నుంచి మొదలుపెట్టి కొన్ని వేల ఎకరాలు భూముల్ని కాజేయాలి అంటే, నేను కాజేయాలనే పదం వాడుతున్నా ఎందుకంటే కొంత అభివృద్ధి జరుగుతుంది అందులో. భూములు కాజేయాలంటే ఇవన్నీ మాట్లాడాలి. లేకపోతే ఒక 500 ఎకరాల్లోనూ 1000 ఎకరాల్లోనూ మంగళగిరి దగ్గర ఇప్పుడు 10 ఏళ్లుగా మనకు వెలగపూడి నుంచే నడుస్తూ ఉంది అనుకుందామండి. ఏం కొంపలు మునిగిపోయినాయి రాష్ట్రానికి? వెలగపూడి రాజధానిగా ఉంది కదా, నేను అమరావతి రాజధాని అన్ను. మీరు గుంటూరు బస్ స్టాండ్లోకి వెళ్ళి అమరావతి బస్ ఎక్కండి, ఎక్కడికి వెళ్తారు? మీ జిల్లానే కదా, పక్కన మీ జిల్లానంటే. గుంటూరు బస్ స్టాండ్లోకి వెళ్ళి అమరావతి బోర్డు చూసి ఆర్టీసీ బస్ ఎక్కండి, ఎక్కడికి వెళ్తారు? ఆ అమరావతికి వెళ్తారు. ఆ అమరావతి చరిత్రనంతా వాడుకొని కొత్తగా ఏర్పడిపోయేదానికి కూడా అమరావతిని పేరు పెట్టడం ఎట్లా నీతిమయం అవుతుందండి? చూశారు కదా, రాజధాని అంటే ప్రజలకి ఉపయోగకరంగా ఉండాలి, కానీ ఇలా ఎవడబడితే వాడు ఆస్తులు కూడబెట్టుకోవడం కోసం దాన్ని వాడుకుంటున్నారంటూ కొట్టేయటానికో ఇటువంటి మంచి మంచి పదాలు వాడారు ఆయన. నిజం చెప్పాలంటే తెలివిగల వాళ్ళు ఎవరైనా కూడా ఇలాగే ఆలోచిస్తూ ఉంటారు రాజధాని గురించి. అంత ఈజీ కాదు ఒక రాజధాని నిర్మించడం. ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల్లోనూ కంప్లీట్ అవడం అనేది అంత ఈజీ కాదు. కానీ మనల్ని అదే భ్రమలో ఉంచుతూ ఉన్నారు. ఒక్కసారి అక్కడ బిల్డింగ్లు కట్టి ఇప్పటి వరకు నీళ్లు తోడుతున్నటువంటి గవర్నమెంట్కి క్లియర్గా తెలుసు, ఒక వర్షం పడితే మొత్తం అంతా మూసేసుకుని పోతుంది, మొత్తం మునిగిపోతుంది. అయినా కూడా అక్కడే కడుతూ ఉన్నారు. ఈ క్రమంలో ప్రజలకు మంచి చేకూరే విధంగా ఎన్ని వీడియోస్ కావాలన్నా మా ఛానల్ నుంచి చేస్తూనే ఉంటాం. రాజధాని ఎక్కడ ఉండాలి ఏంటి అనేది మళ్ళీ ఇంకోసారి పునఃపరిశీలించి గవర్నమెంట్ నిర్ణయాలు తీసుకుంటే ఎలా ఉంటుంది అనేది ఆలోచించాలి. ఇప్పటికే కొన్ని లక్షల కోట్లు తీసుకొచ్చి అమరావతిలో కుమ్మరిస్తూ ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా నేలకు వదిలేసినటువంటి గవర్నమెంట్ని ప్రశ్నించగలిగినటువంటి దమ్మున్న ప్రతి ఒక్కరు ప్రశ్నించండి. లేదంటే మాత్రం లక్షల ఎకరాలు పంట భూమి అన్యాక్రాంతమైపోయి దోపిడీకి గురయ్యే అవకాశాలు ఉన్నాయంటూ ఆయన చెప్పడం జరుగుతూ ఉంది. మీరేమంటారు? నిజమేనా? దీన్ని సమర్థించేవారు ఎంతమంది, విభేదించేవారు ఎంతమంది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.